హాయ్ అండి, నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ టు హరితాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. పొద్దున హడావిడి లేకుండా చాలా ఈజీగా అలాగే టేస్టీగా కూడా మనము ఈ లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని తయారు చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు, లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా నేను ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి టీ గ్లాస్తో 2.5 గ్లాసెస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని వాటర్ వేసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని నానబెట్టుకుందాము. ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాము. ఇలా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకుందాము. ఒక 2 ఎండుమిర్చి, ఆ తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయను పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పొటాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. ఈ పొటాటో ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. వాటర్లో వేయడం వల్ల మనకి పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయి. ఇలా ఈ పొటాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు అలాగే పెసరపప్పును యాడ్ చేసుకుందాము. కిచిడీలో శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తింటున్నప్పుడు శనగపప్పు పంటికి తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది మన కిచిడీ. తప్పకుండా శనగపప్పు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఈ శనగపప్పు పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. అప్పుడు మనకి టమాటాలు బాగా కుక్ అయిపోతాయి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటోస్ కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుందాము. మనం ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ తీసుకోవాలి. ఇలా 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత దీనిపై ఒక మూతను పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకుందాము. ఇలా మనం మూత తీసి చూస్తే మనకి వాటర్ మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అందులోని ఎక్సెస్ వాటర్ అన్నీ బయటికి పంపేసి ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా రైస్ మొత్తము వేసుకున్న తర్వాత ఒకసారి ఈ రైస్ని స్పూన్తోని ఇలా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి ఉడికించుకుందాము. ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా, మనకు ఆల్మోస్ట్గా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఇందులోకి లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఇప్పుడు మనకి టేస్టీగా పొడి పొడిగా కిచిడీ రెడీ అయిపోయింది. మూత పెట్టి 1 నిమిషం పాటు ఇలా సిమ్లో ఉంచుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా పొడి పొడిగా వచ్చింది. మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇందులోని తేమ మొత్తం తగ్గిపోయి ఇంకా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన వదిలేసేయాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. చూసారా, చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హరితాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.